ఏం చెప్పాలన్నా క్లారిటీ చెప్పు అంటున్నా. ఏం లేదు, యాక్చువల్లీ మేము ఫీల్ అయ్యారేమో, వీళ్ళిద్దరూ కలిసే కావాలని దీన్ని ఇంత పెద్ద చేశారు వాళ్ళు అది అనుకుంటున్నారు. మాకు అదే అర్థం కాల. కేసు పెట్టింది పోలీసులు, జూబ్లీ హిల్స్ తీసుకెళ్ళింది వాళ్ళు. అడితిరిగి మా మీద పడిపోయింది మొత్తం అంతా. ఇంకా రియాక్ట్ అవ్వడం అనవసరం అని చెప్పి ఎక్కడ రియాక్ట్ అవ్వట్లేదు అంతే. నేను చూసిన ఫుటేజ్ ప్రకారం ధనుష్, యాక్చువల్ గా మీరందరూ మాకు తెలుసు కాబట్టి మేము చూసిన చాలా వీడియోస్ మటుకు ప్రశాంత్ చాలా రిక్వెస్ట్ గానే చెప్పాడు, ఎక్కడ కూడా హార్ష్ గా చెప్పలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే నిజంగా ఆ అబ్బాయికి నిద్ర వస్తుంది అయితలేదు, ఎందుకంటే ఫుడ్ లేకనో తెలియదు కానీ మీకు రిక్వెస్టింగ్ గా చెప్పారు. మరి ఎందుకు కొన్ని వీడియోస్ అలా రివీల్ అయినాయి, ఇలా ప్రశాంత్ వెళ్ళిపోమన్నాడు అలా అన్నాడు. కానీ నేను ఎన్ని వీడియోస్ చూసాను, ఎక్కడ కూడా ఎవరితో కూడా రూడ్ గా మాట్లాడలేదు అబ్బాయి. మేము రిక్వెస్టింగ్ అడిగిన వీడియోస్ కూడా లేవు, అదే ప్రాబ్లం. ఇక్కడ మనోడన్న మాట ప్రూఫ్ లేదు, మేము అడిగింది కూడా ప్రూఫ్ లేదు. బిఫోర్ అడిగాం, మార్నింగ్ టైం వెళ్ళి అడిగాము. మనోడు అన్న నా వల్ల అవ్వట్లేదు అన్న, రేపు ఇస్తాను, రేపు ఆ టైంకి మీరు రండి అని చెప్పి మనోడు క్లారిటీ ఇచ్చాడు. ఈవెన్ మాస్టర్ మీరు కూడా వచ్చిన రోజు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, అడిగాము, మీ ఇంటికి వచ్చాము, 2 days తర్వాత చేసుకుందామని మేమైనా మాట్లాడాము. అసలు ఆ రోజు కూడా మేము సరే వెళ్ళాము, అడిగాము. హీట్ ఆఫ్ ద మూమెంట్ ఆర్గ్యుమెంట్ ఇద్దరికి జరిగింది. మనోడు మాట్లాడిన తీరు మాకు నచ్చలేదు, మేము సైలెంట్ అయిపోయి పక్క వచ్చాం. మీరు ఆ కంప్లీట్ 13 minutes వీడియో చూస్తే మేము అందులో మహా 3 minutes 4 minutes ఉంటాం మేము ఇద్దరం. మిగతా టైం అంతా వీళ్ళకి ఇంకో యాంకర్ కి డిస్కషన్స్ అవుతున్నాయి, అందులో మేము లేని కూడా లేము. అట్లీస్ట్ మేము అది ఫీల్ అయ్యి 2 cars లో మేము అంత దూరం ట్రావెల్ చేసుకుంటూ వచ్చి అంతమంది స్టాఫ్ ని తీసుకొచ్చి ఈవెన్ 12 o'clock నుంచి ప్రశాంత్ ర్యాలీ అంతా కూడా మేము కవర్ చేసుకుంటూనే వచ్చాం. ఐడ్రీమ్ ఛానల్ ఓపెన్ చేస్తే మనోడికి పాజిటివ్ గా చాలా వీడియోస్ వేసుకుంటూనే వచ్చాం మేము కూడా. లాస్ట్ మినిట్ లో అది అయింది, మాకు నచ్చలేదు, మేము స్టోరీ పెట్టాము. ఈ తర్వాత ఈ కేసులు గోలంతా నాకు అర్థం కాదు. యాక్చువల్లీ ఏంటంటే మనకి బిగ్ బాస్ ఉన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొంచెం సిక్ ఉంటాం, అంటే మెంటలీ. నువ్వు నెక్స్ట్ మీరు ఫోన్ చేసినప్పుడు చెప్తా కదా, ఘోరంగా పండుకున్నాడు సందీప్ అయితే 4 రోజులు పడుకున్నాడు, ఘోరంగా పండుకున్నాడు. అసలు అక్కడ నుంచి వచ్చినాక ఘోరమైండు మనిషి, అసలు ఇంట్లో కూడా పండుకొనే ఉన్నాడు, అంత నీరసం ఉంది. శోభ కూడా శోభ దగ్గర మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కాల్ వస్తుంది. అది మావాడు శుభ క్లారిటీ ఇస్తాడు. మనందరం కానీ అది మనకి అది ఏంటంటే బేసిక్ గా శివ కూడా ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్నాడు, అన్ని విషయాలు తెలుసు కాబట్టి కొంచెం అదేంటంటే మనకి మన మన పార్టీ చాలా ఇంకో కాంబినేషన్స్ కూడా కొంచెం మాకు చాలా హెక్టిక్ అయిపోయింది. మాస్టర్ అలా కాదు మాస్టర్, ఇప్పుడు మేము వీడియో పెడితే ఓకే, మాకు జరిగిన దానికోసం మేము పెడితే బ్యాడ్ అని అన్నారు, ఇవన్నీ చెప్పి కామెంట్స్ పెట్టారు, బ్యాడ్ అని చెప్పేసి అన్నారు, మేము ఆపేసాము. బట్ స్టిల్ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా, పల్లవి ప్రశాంత్ యూజువల్లీ చెప్తాను మళ్ళీ పేరెంట్స్ ఇంకొకటి చెప్పేస్తా, ఇంకొకటి మా పేరెంట్స్ ని తిడుతున్నారు, మా ఫ్యామిలీ వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ వేరు మా పేరెంట్స్ వేరా? నేను అనేది ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కి సంబంధించిన ఎవరో వాళ్ళు తిడుతున్నారు, ఇక్కడ వచ్చింది కూడా ప్రశాంత్ కి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు బస్సులు ఎవరు సంబంధం లేని వ్యక్తులు బస్సులు కార్లు ఆటోలు అన్ని పగలగొట్టే అది ప్రశాంత్. మాస్టర్ నేను ఇప్పటికీ చెప్తున్నాను మాస్టర్, నేను ప్రశాంత్ గురించి అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎమోషన్ చూసి ప్రశాంత్ వాళ్ళకి సంబంధించింది నేను మీకు కూడా షేర్ చేశాను మాస్టర్. నాకు బాధ అనిపించింది, నేను కూడా స్టోరీ పెట్టాలనుకున్నాను. బట్ అలా స్టోరీ పెడితే మళ్ళీ దానికి వీళ్ళు ఏమంటారు అని చెప్పి నేను పెట్టలేదే తప్ప మిగతా దానికి ఏం కాదు. సి మాస్టర్, ఎవరైనా దేనికైనా ఒక ఇది ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ అంటే వేరు, మా పేరెంట్స్ అంటే వేరు, వాళ్ళకున్న ఫేమ్ అంటే వేరు, మాకున్న ఫేమ్ అంటే వేరు. అది తప్పు. మా ఇబ్బందులు నేను చెప్పుకున్నా. నా ఇబ్బంది అంటే మనిషి అనేవాడికి ఎవరికి ఇబ్బందులు ఉండవా? మీ ఇబ్బందులు షేర్ చేసుకోవడం తప్ప మీ అభిమానం ఉంటది, ఓకే. మా ఇబ్బందులు షేర్ చేసుకోవడం తప్ప మాకు ఛాన్స్ లేదా, మాకు అవకాశం లేదా? అవును, అంటే ఏమైందంటే ఇప్పుడు ఒక మనిషి
మంచి పేరు తెచ్చుకోవాలంటే కొన్ని సంవత్సరాలు కష్టపడాలి. చెడ్డ పేరు ఒక చిన్న దాంట్లో వస్తుంది. అట్లా మీరు సడన్ గా అలా పెట్టేసరికి అరే ఇది నిజ స్వరూపం తనది అని మీరు స్టేటస్ షేర్ చేసేసరికి చాలా మందికి ఓహో ప్రశాంత్ ఇలానా అలానా అని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. అంటే మీరు అక్కడ నుంచి మీకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, మిమ్మల్ని అదంతా ఓకే. నేను ఆపేసాం, మాకు ఆ నిమిషం ఉంది బాధ, ఆ బాధ నేను షేర్ చేసుకున్నా, ఆపేసా, అయితే ఒక్కరోజు షేర్ చేసిన తర్వాత అసలు ఏం పెట్టట్లేదు అన్నారు. అన్న నాకు అయితే లేదు, తర్వాత ఇస్తానా, నాకు ఓపిక లేదు, ఒర్రి ఉన్నా అని అన్న రిక్వెస్ట్ చేసి నేను కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ అయినాయి. మంచిగా చెప్పాడు తప్ప ఆర్సీ అయితే చెప్పలేదు. నేను చూసిన చాలా వీడియోస్ చూసాను. మీరు కూడా మంచిగానే అడిగారు, కాకపోతే మీరు మంచిగానే అడిగారు. మీరు మమ్మల్ని వచ్చినప్పుడు ఒకసారి కిందికి వచ్చినప్పుడు సందీప్ పడుకున్నాడు, సందీప్ కి రెస్ట్ లేదు అంటే మీరు అన్నారు సరే ఓకే అన్నారు. ఒక రోజు ఇంటికి వచ్చారు, కలిసి భోజనం చేసాం, మనం తిన్నాము, మళ్ళీ మీరు నెక్స్ట్ డే పెట్టుకుంటా అన్నారు. హెల్తీగా 2 days అడిగాం, 2 days తర్వాత పెట్టుకున్నారు. మీరు ఈ రోజు వరకు ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదని పెట్టలేనోడిని ఈసారి ఎందుకు పెట్టాను? ఎన్ని మంది కంటెస్టెంట్లు చూసాను, సీజన్ 2 నుంచి చూసుకుని వస్తున్నాను, ఎప్పుడు పెట్టలేదే. అవెందుకు అనట్లేదు, అవెందుకు పాయింట్లు వేసేది? వాళ్ళు చేసిన వాళ్ళందరూ బా అంటే గంట 2 గంటలు ఈయన ఒక 5 years ఎక్కడో, ఇక్కడ నుంచి 5 hours కదా. సో వేరే ఊరికి వెళ్ళేసరికి వాళ్ళు జర్నీలో అలసిపోయి ఉంటారు. మేబీ మీరు కూడా, మీరు చేసిన వాళ్ళందరూ హైదరాబాద్ లోనే దొరుకుతారు, మణికొండలోనే సగం మంది. మీరు చేసిన వాళ్ళందరూ కూడా మణికొండే, మీరు మణికొండే, అందరూ మణికొండే. సో బిగ్ బాస్ వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ మీకు హైదరాబాద్ లోనే ఉంటారు. మేబీ తండ్రి వేరే ప్లేస్ అవ్వడం వల్ల మీరు టైర్డ్ అయిపోయి పాపం అంతా కూడా మీకు, ఆయన కూడా 100 రోజులు తిండి లేక ఏం లేక టాస్కులు ఆడి అలసిపోయి ఘోరమైపు ఆయన ముఖంలో కూడా అయితే లేదు, అప్పుడు తెలిసిపోతుంది. జ్యోతి గారు, నేను మీరు ఆ వీడియోలో చూడండి, నేను ఏం అగ్రెసివ్ అవ్వలేదు. మీరు ఆ వీడియోలో చూసాను అన్నారు కదా, ఆ వీడియోలో నేను చూడండి మేమేం అగ్రెసివ్ ఏం అవ్వలేదు. దాని తర్వాత ఇంకొక వీడియో ఉంటది, వాళ్ళ బ్రదర్ వచ్చి నేను రిక్వెస్ట్ చేస్తా, బ్రో వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను, ఏం కాదు, కొన్ని రేపు 11 గంటలకైనా రావచ్చా బ్రో, 11 నేను మాట్లాడాను లేదా అని అనమాట చెప్పానండి. నేను ఇదే టోన్ లో మాట్లాడాను, బ్రో రేపు 11 గంటలు, బ్రో నీ దగ్గర సంది, బ్రో నేను ఇదే మాట్లాడాను, బ్రో రేపు రేపు 11 గంటలకు రాను, ఓకే మీరు ఎప్పుడంటే అప్పుడు ఓకే బ్రో, నాకు వాడిది ఏం ఇబ్బంది లేదు, వెళ్ళిపోతాం. ప్రతి గెస్ట్ నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని లేదు, ప్రతి ఒక్కరిని నేను ఈ సీజన్ లో మేము ఆల్మోస్ట్ 5 contestants ఇంకా చేయలే, టాప్ 5 ఇంకా చేయలే, 5 contestants ఇంకా చేయలే. మనోడు ఫీలింగ్ మాకు నచ్చలేదు అంతే. ఇంకొకటి అమర్దీప్ పిఆర్ అంటున్నారు, అమర్దీప్ ఇంటర్వ్యూ చేయలేదు మాస్టర్. ఇంటి కిందనే కదా, ఎందుకు ఇప్పుడు మధ్యరాత్రైనా దొరుకుతాడు, ఇంటి కిందనే మా ఇంటి కింద కాదు, ఇంటి పైన కాదు జ్యోతి గారు, ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా ఆయన, ఇంటి కింద, నీది ఇంటి కిందే కదా, నువ్వు ఇప్పుడు వచ్చాను ఇంటర్వ్యూ అప్పుడు చేస్తేనే ఉంటది, ఆ బజ్ ఉన్నప్పుడు చేస్తుంది ఇంటర్వ్యూ కిందని. ఒక 2 సంవత్సరాల తర్వాత చేస్తే మీరు చూస్తారా? మీ ఇద్దరు బ్యాచులర్స్, కొంచెం కొత్తగా పెళ్ళైన వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి మీరు. పెళ్లి చేసుకుని ఇంటర్వ్యూలు చేయాలా? అదే కదా, ఆయన పెళ్ళై సంవత్సరం అయింది. తేజు గోవాకి వెళ్ళారు, గోవా కాదు వాళ్ళు వెళ్ళింది, అదే ఎక్కడికో వెళ్ళారు మొత్తానికి. ఏదో పాపం ఆ అమ్మాయి కూడా, తేజు కూడా చాలా మిస్ అవుతుంది, చాలా మిస్ అయింది, అది పాపం కదా. అట్లా సరే అట్లా కాదు మాస్టర్. ఇప్పుడు బేసిక్ మీకు నిన్న చెప్పింటే మీకు అర్థమే ఉంటది. వదిలేసాను, నాకు బాధ అనిపించింది, నేను పెట్టాలనుకున్నాను, అరే నాకు అనిపించింది, దాని తర్వాత మళ్ళీ కలవాలనుకున్నాం, బట్ కలిసే అవకాశం లేదు, ఎప్పుడు కలుస్తారో లేదో కూడా తెలీదు, మా మీద ఎంత పగలు ఉంటాయి, ఇంక మేమేం చెప్పలేము కూడా దాని గురించి. చెప్తా, నేను హౌస్ లో ప్రశాంత్ ఉండి వచ్చినోడిని కాబట్టి నేను పర్సనల్ గా ఒక విషయం చెప్తా. మనోడు ఏంటంటే, మనోడు కొంచెం తెలియదు ఏమి అంటే, ఇప్పుడు నార్మల్ గా మనం ఏంటంటే ఇక్కడ ఉంటాము, మనం సోషలైజ్ గా అందరితో మాట్లాడతాము, ఇది ఉంది మనకి అందరితోని ఎలా మెలగాలి, ఎలా ఉండాలి ఏంటని మనకు తెలుసు. బట్ మనోడికి ఏంటంటే కొంచెం, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఎట్లున్నారు, యూజువల్లీ వాళ్ళు ఏంటంటే కొంచెం ఏం తెలియదు, వాళ్ళ పేరెంట్స్ కి అయితే అసలు ఏమీ తెలియదు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఆ రోజు అన్నది కూడా, వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడని అనలే. అది తెలంగాణలో ఒక వర్డ్, మామూలు పేరెంట్స్ మాట్లాడతారు, పేరెంట్స్ లో వాడు మామూలు ఫాదర్స్ ఎక్కడికో పోయాడని అని అన్నారు, ఎక్కడికో వెళ్ళారనేది ఫాదర్స్ తెలంగాణలో అది మేబీ యూజ్ చేస్తారు. ఆ టాపిక్ రేస్ చేయలే, మామూలుగా నేను అనేది
వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెము ఇప్పుడు నువ్వు కూడా బిగ్ బాస్కి వెళ్ళావు కదా శివ. ఇప్పుడు మనం లోపల ఉన్నప్పుడు మనం నేను ఒక 60 రోజులు ఉంటే నేనే ఇంత సిక్ అయ్యాను, దగ్గర 10 kgs లాస్ అయ్యాను. అమర్ గాడు అయితే పీనుగు సన్నగా అయిపోయాడు అమర్. మన ప్రశాంత్ వచ్చేసి వాడు కూడా సన్నగా అయిపోయింది. వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ స్టేటస్ సరిగా లేదు. అదేంటంటే లోపల కొట్టుకుని ఆ లోపల ఉండిపోయి ఆ స్టేట్ ఆఫ్ మైండ్ నీకు తెలుసు కదా శివ, నువ్వు వచ్చావు కదా. సో ఆ ఫ్రస్ట్రేషన్ లో అయి ఉండొచ్చు తప్ప ఇప్పుడు మీ మీద ఏదో కోపం అది ఏం మనలా అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు పెట్టేసిన తర్వాత అన్ని అయిపోయిన తర్వాత మాకు అనిపించింది, మేము రియలైజేషన్ అయ్యాం. కానీ మళ్ళీ నేను అరే పాపం ప్రశాంత్ అని నేను మళ్ళీ స్టోరీ పెట్టాను అనుకోండి, మళ్ళీ మీరే ట్రోల్ చేస్తారు. అరే వీడు మేము అందరం ట్రోల్ చేయడం వల్ల వీడు మారిపోయి మళ్ళీ ఇది చేశాడు రా అని అంటారు. మీకు రాదా చూడరా, దెబ్బకి భయపడిపోయి స్టోరీ పెట్టాడు రా వీడు, మా దెబ్బకి భయపడిపోయాడు, మేము ఇది చేసాం రా. అరే మీరు అది పెట్టేయచ్చు, తప్పలేదు. ఎవరో ఏదో అనుకుంటారనే దానికన్నా మనకు అనిపించింది, మనకి ఇక్కడ ఏది అనిపిస్తే అది చేస్తాం. బిగ్ బాస్ లో అదే కదా. సో మనకి ఏదనిపిస్తే అది చేసినా తప్పలేదు. ఎవరో ఏదో అనుకుంటారు, మనకు అనవసరం కూడా లేదు. నెక్స్ట్ ధనుష్ బిగ్ బాస్ కి వెళ్తే నేనే యాంకర్, ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు ఇవ్వాలి. సెకండ్ శివ గారికి సెకండ్. శివ ఆల్రెడీ కచ్చిఫ్ వేసాడు. ఎవరి మీద? అరే ఓకే, జరిగింది ఏదో అయిపోయింది. హాయ్ ఊరికే మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం నువ్వే అని చెప్తున్నాం. కానీ కొంతమంది ఉన్నారు మాస్టర్, వాళ్ళకి ఆ కామెంట్స్ పేరెంట్స్ తిట్టేవి మరి ఉంటాయి, చేస్తున్నారు మాస్టర్. అబ్బో మాస్టర్ మార్పింగ్ వీడియోస్ మాస్టర్ నేను అన్ని చూస్తున్నా. నాకు ఏదేం చేస్తారు ఇగో బ్రో, నాకు ట్రోలింగ్ కొత్త కాదు. నేను వచ్చే ట్రోలింగ్ ఎదుర్కొనే వచ్చాను. నేను ట్రోలింగ్ ని నా ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి నన్ను తిట్టుకొని వచ్చారు. నేను అలాగే వచ్చాను. నాది ఏం ఇది కాదు. నేను డైరెక్ట్ గా వచ్చేసి పెద్ద ఆఫీసర్ నేను కాదు. నేను దెబ్బలు తిన్నాను, బట్ ఈ ట్రోలింగ్ కూడా వింటున్నాను. ఓకే నా తప్పు ఉందేమో, చేస్తున్నారు. ఎన్ని రోజులు చేస్తారు? అంటే బేసిక్ గా గీత కొంచెం పిస్తున్నారు. అది చేసుకోక్కర్లేదు కదా, చల్లగా గాలి వేస్తుంది కదా. గీతు డబ్బులు లేవు. గీత ఒకసారి అనవసరంగా యాడ్ చేశారు మాస్టర్. పంపించొద్దు. బాయ్ గీతు, పక్కన ఎవరు లేరు రా నాయన. చూపిరా, ఎవరు లేరేంట్రా నిజంగానే? ఎవరు కావాలి నీకు? వైట్ డ్రెస్ లో ఎవరైనా ఉంటారు? వైట్ డ్రెస్ అమ్మ, నేను ఈడే కారా స్వామి. వైట్ డ్రెస్ ఎవరు? దయ్యం అనుకున్నా. పక్కన వైట్ డ్రెస్ అంటే ఉంటారు, వెనకాల ముందు చూసుకో సరిగా. మీరు సపరేట్ కారులో వస్తున్నారా? మాస్టర్ ఎందుకు యాడ్ చేశాను అనుకుంటున్నారా? తను ఏదో పనిలో నన్ను మమ్మల్ని ఎందుకు యాడ్ చేశాను అనుకుంటున్నారా? ఫీల్ అవుతున్నారా? లేదు, ఎందుకు అట్లా అనుకుంటాను? అట్లా ఏం లేదు. ఎందుకు అట్లా అనుకుంటున్నాను? నువ్వు ఎందుకు అట్లా అనుకుంటున్నావు? మళ్ళీ మా వల్ల మళ్ళీ మీకేమైనా నెగిటివిటీ వస్తుంది? నెగిటివ్ నేను విషయం చెప్తా విను. మనిషికి పాజిటివ్ నెగిటివ్ అనేది కామన్. నేను ఒకటే చెప్పా ఫస్ట్ నుంచి. ఏం చెప్తున్నానంటే, నేను నిన్న కూడా నీతో చెప్పింది ఒకటే. పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చిన తర్వాత వాడు కొంచెం వాడు లోపల ఉండి వచ్చాడు కాబట్టి కొంచెం డౌన్ ఉన్నారు మెంటల్లీ. కొంచెం డౌన్ కాదు, మీకు కొంచెం అన్న అట్లీస్ట్ చేంజ్ అయిందేమో యాటిట్యూడ్ అనిపించిందా? ఫీల్ కలిగిందా? అంటే ఒకటి దాని చేంజ్ అయిందంటే వాడికి అక్కడ
ఏ బిడ్డ అది పుష్ప సాంగ్ పెట్టారు. ఇప్పుడు నా ఫర్ సపోజ్ పుష్ప సాంగ్ పెట్టారు, ఆ పుష్పకి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. ఏంటంటే అసలు ఆ వాటి వదిలేండి, అదంతా ఎంజాయ్మెంట్ లో జరుగుంటది. ఆ వీడియోలో అదేం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కూడా చెప్పాను, ప్రశాంత్ యాటిట్యూడ్ మారిందని కానీ నేను ఆ వీడియోలో చెప్పింది ఏది జనాలు ట్రోల్ చేశారు కానీ అవన్నీ వాటన్నిటిని ఏది తీసుకొని నేను మాట్లాడలే. ఇప్పుడు నేననే కాదు, మీరు కానీ కాదు, ఎవరు ఎంజాయ్ చేసినా ఆ పీక్ మూమెంట్ లో ఉంటారు, ఎంజాయ్ చేస్తారు, తప్పే లేదు. తప్పేముంది, చేస్తాం బరాబర్ చేస్తాం. మా ఇష్టం అది, మనం విన్ అయ్యాం, చేసుకుంటాం. ఎవరో దాన్ని ఏదో అంటారా అసలు పట్టించుకోండి. నేను అసలు పాయింట్ల గురించి మాట్లాడాల. అలా కాదు, ఇప్పుడు కామన్ మ్యాన్ కి ఎమోషన్స్ ఉండకూడదన్న రూల్ లేదు కదా. తన ఎమోషన్ ఇప్పుడు కామన్ మ్యాన్ టైటిల్ తీసుకొని ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వద్దు అనడానికి లేదు. ఎందుకంటే తన ఎమోషన్ అది, తన కష్టపడ్డాడు. అసలు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడితే చాలనుకునే వ్యక్తి ఏకంగా టైటిల్ కొట్టేస్తే కొంచెం బేసిక్ గా జనాలు ఏంటో తెలుసా గారు, కంటెంట్ ఇప్పుడు ఏది ట్రెండింగ్ లో ఉంటే దానిని వాడుకుంటారు, దానిని ట్రోల్ చేస్తారు. కొంతమంది మనుషులు ఉంటారు. ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ శివ ప్రశాంత్ పాజిటివ్ లో ఉన్నాడు, శివ గారిని మనం పెట్టాలి, పెడితే మనకి వ్యూస్ వస్తాయి. భరత్కే నోటుకు వచ్చి ఎంత వస్తే అంత వీడియోలు చేశారు. కొన్ని ఇన్స్టాలో కొన్ని చూసా. అలాగే పాజిటివ్ లో ఉన్నాడు, ప్రశాంత్ నెగిటివ్ చేస్తే కూడా వ్యూస్ వస్తాయి అనుకునే వాళ్ళు కూడా ఉంటాయి కదా. అదే అలాగే చేస్తున్నారు. అంటే ఇప్పుడు చేసేయాలి, ఇప్పుడు మాట్లాడియాలి. అరే నేనేమంటానంటే ఇవన్నీ పక్కన పెట్టేసి కొంచెం, నిన్న కూడా మీ ఇద్దరికి ఫోన్ చేశా, నేను చెప్పాను మీకు అన్ని విషయాలు చెప్పాను కదా. ఏ శివ చెప్పాను కదా బ్రో, మాకే చంపేసుకొని మర్డర్లు చేసుకునే అంత పగా ఈ ఫీల్డ్ లోనే ఒక గెస్ట్ మీద మేము కోపడడం కానీ, లేకపోతే ఒక గెస్ట్ మా మీద కోపడడం, ఇది అనేది ఒక సహజం. ఇది ఒక చిన్న థింగ్, నాకు తెలిసినంత వరకు ఇది ఒక చిన్న థింగ్. ఒకవేళ వాళ్ళు ఏదైనా అంటే, నేను నిన్న న్యూస్ పేపర్ లో ఒకటి చూసాను, ఒక పేపర్ లో వేసారనమాట నా మీద. ఒకవేళ నా మీద ఏదో కేసు గానీ ఏదో పెడతాను, నేను రెడీ. వన్ సెకండ్, కొంచెం మమ్మీకి హెల్త్ బాగా, ఓకే. సో అదే కొంచెం ఫీవరిష్ గా ఉందంట. సో నేను కాల్ చేస్తా, మళ్ళీ లైవ్ లోకి వస్తాను. ఓకే బాయ్. బాయ్. నా హేటర్స్ అందరికి థ్యాంక్స్ సో మచ్. నన్ను ద్వేషించండి, తర్వాత మీరే ప్రేమిస్తారు. సరే మాస్టర్, బాయ్. లేదు మాస్టర్, మాకేమో గొడవ పెట్టుకోలేదు, సరదా జీవితం ఎప్పుడైనా ప్రశాంతంగా ముందుకెళ్ళాలని అనుకుంటాం. చెప్తున్నా అందరూ ఎప్పుడు జీవితం ప్రశాంతంగా వెళ్ళాలని అనుకుంటాం. ఇలాంటి గొడవలు మాకేమైనా సరదా, మేము ఏమైనా కావాలని చేస్తామా, అది చేసిన వల్ల మాకేమైనా వస్తుందా? అవును ఏం కాదు, రూపాయి లాభం లేదు. మళ్ళీ కలుస్తా. డన్. ఓకే, బాయ్.